హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఉగాది కానుకగా 2 డిఏలు విడుదల. సీఎం, డిప్యూటీ సీఎం ఫైనల్. ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎంప్లాయీస్కి 2 డిఏలు, సర్కారుపై 300 కోట్ల రూపాయల అదనపు భారం. డెసిషన్ తీసుకోనున్న సీఎం మరియు డిప్యూటీ సీఎం. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకను ఇవ్వాలని అనుకుంటున్నది. పెండింగ్ లో ఉన్న 4 డిఎల్లో 2టిని క్లియర్ చేయాలని భావిస్తున్నది. ఏప్రిల్ 1 తారీఖున అందుకోబోయే మార్చి నెల జీతంతోనే ఈ అమౌంట్ కలిపి ఇవ్వాలని అనుకుంటున్నది. ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. 2 డిఏలను క్లియర్ చేస్తే సర్కారుపై 300 కోట్ల రూపాయల భారం పడుతుందని అయితే అంచనా ప్రాథమికంగా వేశారు ఆఫీసర్లు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 జూలై నుంచి డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 5వ డిఏ సైతం రాబోతున్న ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసం 2టినైనా విడుదల చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం చర్చించుకొని డెసిషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. ఉద్యోగులకు ఉగాది కానుకనివ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెండింగ్ లో ఉన్న 4 డిఏ కరువు భత్యాలలో 2టిని క్లియర్ చేయాలని అనుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వంపై 300 కోట్ల రూపాయలు భారం. పండుగ కానుకగా ఈ ప్రకటన చేయాలని భావిస్తున్నది. జూలై మరియు డిసెంబర్ 2022, జనవరి నుంచి జూన్ వరకు 2023, అంటే జూలై 2022, జనవరి 2023 డిఏలను 3.64% చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు చేయకుండా పెండింగ్ లో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించాలనుకుంటున్నది. బీఆర్ఎస్ సర్కార్లో డిఏలకు నోచుకోలేకపోయిన ఉద్యోగులు కనీసం ఇప్పుడైనా వారి కళ సాకారం అవుతుందోనేమో అని ఆశతో ఉన్నారు. ఇదే విషయాన్ని 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నందున సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని, తప్పకుండా సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. 2 డిఏలను క్లియర్ చేస్తే ప్రభుత్వానికి అదనంగా 300 కోట్ల చొప్పున భారం పడనున్నట్లు ఆర్థిక శాఖ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా అయితే వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2టిపై డెసిషన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ల కోసం దాదాపుగా 4,800 కోట్ల రూపాయల చొప్పున ప్రతి నెల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 2 డిఏలను క్లియర్ చేస్తే ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2టిపై నిర్ణయం తీసుకునేలాగా ఆలోచిస్తున్నది. ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అధికారిక ప్రకటన అయితే త్వరలో చేయనుంది.